త్యాగం నీకు అర్థమైతే, ఆ రోజు దొంగ త్యాగాన్ని చూసి ఎంత విలువలాడిపోయాడో ఆ సిలువను నువ్వు కూడా అలా చూడగలిగితే, ఇన్ని సంవత్సరాలు గతించిపోయినా ఇప్పటికే నా కళ్ళ ముందు కనబడుతుందని నువ్వు గ్రహించగలిగితే, దేవుడు నీ నేత్రాలు తెరిచాడు, ఆయన చూడటానికి నీకు అవకాశం తనను తాను బయలుపరుచుకున్నాడు నీకు అనిపిస్తే, నీలో ఏదన్నా పశ్చాత్తాపం ఉంటే, ఆయన ఎదుట ఒప్పుకోవాల్సిన ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఈ ప్రార్థనలో ఒప్పుకో. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఓ పక్క నిందలు, మరో పక్క అవమానాలు, శాస్త్రులు, పరిసయ్యులు, లోకము రణగొన ధ్వనులు, ఇన్ని అవమానాలు జరుగుతున్నా ఎక్కడో ఊపు రాకపోతున్న టైంలో ఒక్క దొంగ స్వరం నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని కలంకాలున్నా, ఎంతగా ఆయనకి ఊపిరాడని పరిస్థితులున్నా
ఇష్టము, మా సంతోషాలు, మా గడియలు, మా అడుగులు, మా కలలు, మా దర్శనాలు ప్రతీది తండ్రి మా హృదయంలో కూర్చోబెట్టుకున్న రాజు కొరకే ఫలభరితంగా మారాలన్నా చక్కటి వర్తమానం ఆయన ద్వారా అందించాలి తండ్రి. సింహాసనాల కోసం కొట్టుకు చచ్చిపోయిన రోజులు, పేరు ప్రఖ్యాతుల కొరకు తండ్రి కొట్టుకు చచ్చి